ప్రస్తుతం భారత్లో యాపిల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా ఐఫోన్లు, యాపిల్ వాచీలను ఎక్కువ మంది భారతీయులు వినియోగిస్తున్నారు. అయితే యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు వాడుతున్న వారిని తాజాగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ కంపెనీ ఉత్పత్తులకు సంబంధించి అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అడ్వైజరీని జారీ చేసింది. ఆయా డివైజులు వాడుతున్న వారికి హై రిస్క్ పొంచి ఉన్నట్లు పేర్కొంది. పాత సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ లోపాల కారణంగా యాపిల్ డివైజుల్లో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా చొరబడి సెన్సిటివ్ డేటాను యాక్సెస్ చేయడం లేదా డేటా మ్యానిపులేషన్కు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండాలని వారంతా వెంటనే తమ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ప్రధానంగా iOS 18.1 కంటే ముందు వెర్షన్ లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, OS 18.1 కంటే ముందు లేదా 17.7.1 వెర్షన్ కలిగిన ఐప్యాడ్లు, పాత మ్యాక్ OS వాడుతున్న మ్యాక్లు, వాచ్ OS 11 కంటే ముందు సాఫ్ట్వేర్ కలిగిన యాపిల్ వాచ్లకు ఈ ప్రమాదం పొంచి ఉందని సెర్టిన్ పేర్కొంది. వీటితో పాటు పాత టీవీ OS, విజన్ OS, సఫారీ బ్రౌజర్లకు ఇదే తరహా ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. అయితే సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలను యాపిల్ కంపెనీ ఇప్పటికే గుర్తించిందని, వాటికి పరిష్కారంగా కొత్త సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇంకా ఎవరైనా పాత సాఫ్ట్వేర్ వాడుతున్నట్లయితే వెంటనే తమ ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ వంటి పాత ఉత్పత్తులను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం ద్వారానే సైబర్ నేరగాళ్లు తమ వ్యక్తిగత వివరాలు దొంగలించకుండా కాపాడుకోవచ్చని తెలిపింది. పాత యాపిల్ డివైజులు వాడుతున్న వారు వీలైనంత త్వరగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది.